నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని టీడీపీ నేతలు వెల్లడి రాజమండ్రిలో ఘనంగా చంద్రబాబు X.O అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ మహోత్సవం ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన రెమాల్ పలు విమానాలు రైళ్లు రద్దు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించిన పోలీసు యంత్రాంగం సమస్యాత్మక ప్రాంతాలన్నీ జల్లెడపడుతోన్న పోలీసు అధికారులు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరోపక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజమండ్రి మోరంపూడి శుభమస్తు గణీష్ ఫంక్షన్ హాల్లో చంద్రబాబు అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శాసనమండలి మాజీ సభ్యులు వివివి చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గని భాస్కర్ రావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత గణేకృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు పుస్తక పరిచయం చేస్తూ 1995 నుంచి 1999 వరకు చంద్రబాబు పాలనగా 1.0గా చూస్తే 1999 నుంచి 2024 వరకు చేసిన పాలన 2.0 అని, 2014 నుంచి 2019 వరకు చేసిన పాలన 3.0 అని ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్న చంద్రబాబు నిజంగా అనంత భావజాలికుడని అన్నారు. గన్నికృష్ణ మాట్లాడుతూ విజనరీ ఉన్న చంద్రబాబు గురించి శ్రీనివాస్ ప్రసాద్ సీనియర్ పాత్రికేయులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ పుస్తకం తేవడం అభినందనీయమన్నారు. చంద్రబాబు ఆలోచన విధానం ఒక మార్గదర్శకమని, అలాంటి వ్యక్తి తెలుగు నేల మీద జన్మించడం ప్రజల అదృష్టమన్నారు. పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్లో అందరికీ కూడా పంపించడం జరిగింది. దీన్ని కూడా చేస్తున్నాం. ఈ పుస్తకం అమూల్యం అని అన్నారు. ఆయన అమూల్యం అంటే వెల కట్టలేనిది, ఉచితంగా అన్నారు. ఉచితం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జీవితం అనేది ఒక అమూల్యమైనది. ఎందుకంటే ఆయన నిజంగా మేధావి అండగా మేధావుల్లో మేధావైన ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త. ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి. రెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమనాటి మాట్లాడుతూ చంద్రబాబుతో 4 దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నారని, అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ చంద్రబాబుపై పుస్తకం తేవడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించాక మనకు లభించిన గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని ఎన్టీఆర్ దేశ చిత్రపటంలో చూపిస్తే చంద్రబాబు ప్రపంచ చిత్రపటంలో చేర్చారని అన్నారు. సీనియర్ పాత్రికేయులు పెద్దాళ్ల నవీన్ మాట్లాడుతూ అమరావతి కోసం చంద్రబాబు పడిన శ్రమను సోదాహరణంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామనాథ్ వెలమాటిని గన్నికృష్ణ సారథ్యంలో ఘనంగా సత్కరించారు. వాసిరెడ్డి రాంబాబు, చల్లా శంకర్రావు, వర్రె శ్రీనివాసరావు, కాశీ నవీన్ కుమార్, గంగిన హనుమంతరావు, ఏఎస్ఆర్ ప్రభు, మార్ని వాసుదేవ్, రెడ్డి మణి, రాచపల్లి ప్రసాద్, షేక్ సుబాన్, నిమ్మలపూడి గోవింద్, సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్, జిఏ భూషణబాబు, మండేలా శ్రీరామ్మూర్తి, బివి రాఘవరావు, రామనారాయణ, టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరగబడింది. ముందు ఎందుకంటే బాబు గారికి ఇవాళ 74 ఏళ్ళు, సుమారు 10-15 ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది. కాబట్టి ఆయన్ని అన్ని విధాలు అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది. ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ తో జిల్లాను జల్లెడ పడుతున్నది. జిల్లా పోలీస్ యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడేలా పాత నేరస్తులు, రౌడీ షీటర్స్ యొక్క కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచింది. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ విస్తృతంగా నిర్వహిస్తూ పాత నేరస్తులు, ట్రబుల్ మంగర్స్, రౌడీ షీటర్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ ఆపరేషన్లో నాటుసారా నియంత్రణ, మద్యం అక్రమ రవాణా నివారణ, పాత
కేసులో నిందితుల ఇళ్లలో విస్తృత తనిఖీలు మొదలైనవి నిర్వహిస్తూ నేర నియంత్రణకు విశిష్ట కృషి చేస్తున్నారు. ఎవరైనా అనుమానితంగా తారసపడితే వారి యొక్క వివరాలను సేకరించి గత నేర చరిత్ర ఏమైనా ఉన్నది లేనిది విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలోని కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ రామవరం గ్రామం నందు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించి 12 ఎటువంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్డినెన్స్ సెర్చ్లో కైకలూరు రూరల్ సిఐ బి కృష్ణకుమార్, కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ టి రామకృష్ణ, కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియ జరగబోతుండటంతో ఎలాంటి గొడవలకు అల్లర్లకు తావివ్వకుండా ప్రశాంతంగా జీవించాలని, అనవసరంగా కేసులలో చిక్కుకుని జీవితాలను చీకటి చేసుకోవద్దని హెచ్చరించారు. అంతేగాక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సమస్యలు సృష్టించినా, గొడవలు ప్రేరేపించినా అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కనుక సామరస్యంతో మెలిగి గొడవలు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేద్దామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 81వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజానాట్య మండలి జాతీయ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంతి లక్ష్మణరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కమిటీ తరపున స్థానిక సిపిఐ కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మాదల రంగారావు జయంతి వేడుకలు జరిగాయి. ఎస్జీబీ నవరోజీ స్వాగత ఉపన్యాసం చేశారు. మాదల రంగారావు చిత్రపటానికి జట్ల సంఘం అధ్యక్షులు కోడ్రపు రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహంతి లక్ష్మణరావు మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో ప్రజానాట్య మండలి పోషించిన కీలక భూమికను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో జట్ల సంఘం అధ్యక్షులు కోడ్రపు రాంబాబు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు నల్లా రామారావు, ఉమామహేశ్వరి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అభ్యుదయ విప్లవ గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యం నాయకులు వి సూర్యనారాయణ, టేక్ రామరాజు, వి విశ్వనాథం, టేకు సూర్యకుమార్, భీష్మ నాగబాబు, సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక కార్యదర్శి కాసాని శంకర్రావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పా రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నగర అధ్యక్షులు ముప్పన కుమారస్వామి వందన సమర్పణ చేశారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హుకుంపేట ఆదర్శ నగర్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ పీడియాట్రిక్ న్యూరాలజీ ఆసుపత్రిలో ఎపిలెప్సీ క్యాంప్ నిర్వహించారు. ప్రముఖ వైద్యులు జాన్సన్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ రంజిత్ కుమార్ మనోకరన్ చెన్నై నుంచి విచ్చేశారు. చిన్నపిల్లల నరాలు, మెదడు తదితర విభాగాలలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ అధినేత డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడారు. చిన్నపిల్లల మెదడు, నరాల సమస్యలు, ఫిట్స్, మైగ్రేన్, మూగ, ఇతర సమస్యల కోసం ఈ క్యాంప్ నిర్వహించామన్నారు. ఇకపై ప్రతి నెల ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరి ఈరోజు జరిగిన పీడియాట్రిక్ న్యూరాలజీ క్యాంపులో మన రాజమండ్రి పరిసరాల్లో బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి పలు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అనేక మంది పేషెంట్స్ ఇవాళ రావడం జరిగింది. సో పుట్టిన బిడ్డగాడి నుంచి అదేవిధంగా 17 ఏళ్ళు లోబడి పిల్లలందరినీ కూడా నరాల సమస్యలకి ఇవాళ మనం చూడడం జరిగింది. సో చాలా సమస్యలకి చిన్నతనంలో వచ్చినప్పుడు కొన్నాటికి చికిత్స ఉంటుంది, కొన్నాటికి ఉండదు. దీర్ఘకాలికంగా వాళ్ళు బాధపడుతున్న సమస్యలు కూడా ఉంటాయి. వాటన్నిటికీ కూడా మనం ఇవాళ మెడిసిన్స్ కానీ నెక్స్ట్ ఎలాంటి వర్కప్ చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ వైద్యం చేయడం జరుగుతుంది. For children and young adults who have neurological problems. So today we are seeing problems like epilepsy. Epilepsy is basically fits, developmental problems, behavior problems. You know, autism, ADHD is very common. And in this new era, we have advanced technologies like MRI scan, EEG, and advanced tests, even like genetic testing. And based on this evaluation, we'll be able to precisely diagnose what is the underlying problem, and we can target the treatment accordingly. I think all of you can use this opportunity in future also. Whenever we come again, I am planning to visit periodically, maybe every 3 to 6 months, and use this special opportunity. రాజమండ్రి గౌతమఘాట్ దత్తముక్తి క్షేత్రంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవధూత దత్తపీఠాధిపతులు జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 82వ జన్మదినం మహోత్సవం సందర్భంగా గౌతమఘాట్లో గల శ్రీ దత్తముక్తి క్షేత్రంలో సద్గురు పాదుకా పూజ, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం విశేషంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రాజమండ్రి కస్తూరిబాయి వృద్ధుల ఆశ్రమంలో జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ప్రతినిధులు మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. రాజమండ్రి కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఆదివారం నాడు జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలో కాలు జారిపడి కాలు విరిగిన మహాలక్ష్మి అనే వృద్ధురాలికి ఆర్థిక సహాయం అందించారు. ఆశ్రమంలో వృద్ధులకు అందరికీ చీరలు మామిడి పండ్లు పంపిణీ చేశారు. జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కలక సుబ్రహ్మణ్యం, మహిళా జిల్లా అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో సముద్ర తీరంలో ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు తాజాగా మరోసారి హెచ్చరించారు. తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు రుతుపవనాలు ఈ సీజన్లో బంగాళాఖాతంలో తుపానుగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. రెమాల్ ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిందని ఆదివారం ఉదయం 8 గంటలకు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖేపుపారాకు దక్షిణ ఆగ్నేయంగా 299 కిలోమీటర్లు, దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ద్వీపం ఆగ్నేయంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది మరింత బలపడి అర్ధరాత్రి నాటికి పశ్చిమ బెంగాల్, సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, వాటి వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మే 27, 28 తేదీలలో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు 1.5 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. మరోవైపు ఈ తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కోల్కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు పలు విమాన సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయంగా 394 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పలు రైళ్లను కూడా రద్దు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఉదయం నుంచి సముద్రం ఉగ్రరూపం చూపిస్తున్నది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను కెరటాలు ముంచుతున్నాయి. పెరిగిన నీటి మట్టం మత్స్యకారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రముఖ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించారు. హైదరాబాద్లోని రేవంత్ ఇంటికి వెళ్లిన బాలకృష్ణ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. కాగా గతంలో బాలకృష్ణతో కలిసి రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు సభ్యులు తదితరులు కూడా ఈ భేటీలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని టీడీపీ నేతలు వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా చంద్రబాబు X.O అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ మహోత్సవం. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన రెమాల్, పలు విమానాలు, రైళ్లు రద్దు. కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించిన పోలీసు యంత్రాంగం, సమస్యాత్మక ప్రాంతాలన్నీ జల్లెడపడుతోన్న పోలీసు అధికారులు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.